కూర్చుంది ఫ్రెండ్స్, రాస్తుంది ఫ్రెండ్స్. చెయ్యి అక్కడ చెయ్యి గుంచుందని ఇట్లా ఒత్తుతుంది ఫ్రెండ్స్ చెయ్యిని. అలా నాన్నగారికి అయితే గ్లూకోజ్ ఏమో ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కట్టారు ఫ్రెండ్స్ కిటికీకి. ఇలా వచ్చి ఫ్రెండ్, ఇగో ఇలా వచ్చింది ఫ్రెండ్. ఈయనకి ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో ఫ్రెండ్, అర్థం కావట్లేదు అస్సలు. ఈ చిన్న చిన్నగా ఏమవుతుందో ఏమో. ఇది ఇప్పుడైతే గ్లూకోజ్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే ఇవాళ నిన్న కొంచెం తిప్పుతుంది అన్నాడు. అందుకనేసి ఇంకా లంచ్ తిని పెట్టేసి గ్లూకోజ్ అయితే పెట్టిస్తున్నాం. ఎందుకంటే వీక్గా ఉన్నాడు, కొంచెం వీక్గా. అంటే ఫేస్ చూస్తే అట్లా ఉండదు, ఫేస్ అయితే మంచిగా ఉంటుంది. నూనె ముంతకాయలక ఏం రప్పండు, అంతేనా? నూనె ముంతకాయలకు ఉంటాడు, కానీ పడిపోతాడు. కళ్ళు తిరిగినప్పుడు మాత్రం తిరుగుతుంది అని పడిపోతాడు. ఇట్లా ఉంటుంది మా ఆయనతో. అందుకే నిన్నటి నుండి అంటున్నాడు, కానీ ఇంకా నేను ట్యాబ్లెట్లు ఇచ్చి కంట్రోల్ చేసిన, కానీ అయినా తగ్గలేదు. అందుకోసం అనేసి మళ్ళా నేను కంట్రోల్ చేస్తే కంట్రోల్ కాదు కదా, అది బాడీలో నుంచి రావాలి. అందుకే ఇక వీక్గా ఉన్నాడు కదా అని ఒక బల్లంది ఇంజెక్షన్ గ్లూకోజ్లోనే వేసిరు అనమాట, ఇక్కడ బల్లం కోసం. తర్వాత ఇప్పుడైతే గ్లూకోజ్ పెట్టేసినారు ఇక ఇట్లా. ఇప్పుడైతే ఇక అది అయిపోయాక మళ్ళీ కొంచెం అన్నం తినిపిస్తే అప్పుడు బాగుంటుంది. ఇక కొంచెం పెరుగన్నం అయితే తిన్నాడు, పొద్దున్న ఒక దోశ తిన్నాడు. వాంటింగ్ వచ్చినట్టు అవుతుందంట, తిప్పుతుంది అంటున్నాడు. కళ్ళు తిరగడము, ఈ తల్ల తిరగడం, దానివల్ల ఏం తినలేకపోయినాడు అనమాట. అందుకే బలవంతంగా కొంచెం అయితే తినిపించిన. ఇక డాక్టర్ రాసిన ట్యాబ్లెట్లు అయితే వేసిన, మళ్ళా ఏమీ తోయక ఇక ఊకే తిప్పుతుంది అంటున్నాడు కదా అని ఒక గ్లూకోజ్ అయితే పెట్టిద్దామని ఇక ఇంటికే పిలిచి గ్లూకోజ్ అయితే పెట్టిస్తున్నాను అనమాట. ఇట్లా ఇక ఇప్పుడైతే గ్లూకోజ్ అయిపోయాక మళ్ళీ బాబుకి ఫోన్ చేస్తే వచ్చి తీసేసి పోతాడు. ఇక కొంచెం పండుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి బావా? ఎట్లుంది బావ ఇప్పుడు? పర్లేదా కొంచెం? ఓకేనా? గ్లూకోజ్ పెట్టినాక ఓకేనా? ట్యాబ్లెట్ వేసినాక ఓకేనా? ఫైటింగ్ అవుతుంది కదా బాగా నీకు బ్రెయిన్లో. కొద్దిసేపు మంచిగా ఉంటుండు, కొద్దిసేపు ఫైటింగ్ చేస్తున్నాడు బ్రెయిన్తోనే. అందుకే ఇట్లా అవుతుంది. అది ఎందుకు అవుతుందో అర్థం అవుతుంది అసలు. మళ్ళీ చూస్తే ఏముండదు రిపోర్ట్లలో. ఆ బాబు పెట్టేటప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక ఆ బాబుని మళ్ళా చూపించడం ఎందుకు ఆ బాబుని అన్నట్టు ఇంకా ఆ బాబు వచ్చిండు, పెట్టిండు. ఇంకో కవర్ కూడా ఈయనే పెట్టేసి పోయినాడు. వచ్చినాక తీసేసి అందులో పెట్టేసి ఇక పడేస్తాం ఇక అట్లా. ఇవన్నీ మా బావ రిపోర్ట్స్ అన్నమాట సంచిలో. సండే రోజు అయితే ఎక్కువ సీరియస్ అయినండే బాగా. ఇక సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకుపోయి ఆన్నే మళ్ళీ ఉంచి ఒక 2-3 అవర్స్ ఉంచినామా. 4 అవర్స్ దాకా ఉన్నాం. 4 అవర్స్ దాకా ఉంచి తీసుకొని వచ్చిన, తగ్గింది అన్నప్పుడు. ఇట్లా మాట్లాడాలే బావా, మాట్లాడకపోతే ఎట్లా చెప్పు నువ్వు నాతోనే? తిప్పుతుంటే ఎట్లా మాట్లాడాలో బుజ్జి అంటావు కదా బావా. దోమలు కరుస్తున్నాయా?
ఇప్పుడైతే ఇది అయిపోయినాక ఇక తీసేసి ఆ బాబు వెళ్ళిపోతాడు. ఇంత ఉంది, సగం ఉంది ఇంకా. ఈ సగం అయిపోతే తీయచ్చు. అవన్నీ రిపోర్ట్సే కానీ ఏమీ లేదంట రిపోర్ట్స్లలో. ఏంటంటే ఒక్కొక్కరికి అట్లా అవుతుందంట. ఎందుకు అవుతుందో ఏమో మరి ఒక్కొక్కరికి. ఫ్యాన్ బంద్ చేయించినాడు, నేనేమి ఇక్కడ కూర్చున్నా ఇక ఉబ్బరానికి. నాకేమో ఉడకపోస్తుంది. ఇప్పుడు టైం చూస్తే 3 అవుతుంది. రేపు మంచిగా ఉంటాడు, మళ్ళీ రాత్రికి కొంచెం మంచిగా ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు అంటాడో తెలియదు. ఇక ఇక్కడికి సిద్ధం ఒకలాగా ఉంటుండు మా బావ. పొద్దు తిరుగుడు పువ్వులాగా అవుతున్నాడు కదా బావ. పొద్దు తిరుగుడు పువ్వులాగా చేస్తున్నావు కదా. ఇట్లుంటుంది మా బావతో. పోయింది అక్కడ అలా పొద్దున దోశకేం తిను. ఎవరు తినిపించి? నువ్వే తిన్నావా? అన్నం ఎవరు తినిపించారు? నువ్వే తిన్నావా? మరి చెప్పవేందిరా? ఏం చెప్పినా? తిన్నా అంటే తిన్నా అంటున్నావు. అన్నం తిన్నావా అంటే తిన్నా అంటావు. ఎవరు తినిపించారు అంటే బుజ్జి తినిపించింది అన్నాలే. ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తావా, లేకపోతే చెప్పవా? ఇప్పటి నుండి ఇట్లాంటివి కూడా వస్తాయి వీడియోలు ఇక. ఎందుకంటే ఇక మా పరిస్థితి ఇట్లా ఉంటుంది కాబట్టి. మా సార్కేమో ఇట్లా అవుతుంది, మేమేమో ఇట్లా అవుతాం. ఒక్కోసారి ఒక అమ్మాయిని పిలుస్తా, ఒక్కోసారి ఒక అబ్బాయిని పిలుస్తా. ఇక ఇట్లనే పెట్టేస్తున్నా ఏమన్నా కానీ అనేసి. నాకైతే భయం అవుతుంది ఒక్కొక్కసారి. చూస్తే ఫీజులు ఎగిరిపోతే ఆయన అట్లా చేస్తాడు. ఇక ఒక్కొక్కసారి అయితే మంచిగా ఉంటాడు, ఒక్కొక్కసారి మంచిగా ఉన్నాడు. ఇప్పుడైతే ఎట్లుంటాడో తెలియదు ఇక సాయంత్రం వరకు. మళ్ళీ ఇప్పుడు ఏమి ఇంజక్షన్ వేసిరు బావల్ల? మల్టీవిటమిన్ ఇంజక్షన్ వేసినారంట. అందులో గ్లూకోజ్ బాటిల్లో మల్టీవిటమిన్ ఇంజక్షన్ అందులో వేసి పెట్టేసి వెళ్ళింది ఆ అబ్బాయి. ఇక ఎప్పుడు పెట్టినా ఇదే పెట్టిస్తా, ఇక బలం ఉంటుంది కదా అనేసి. లేకపోతే కష్టమవుతుంది కదా మళ్ళీ లేవకపోతే. అందుకే ఇంతేనండి ఇప్పటికైతే. ఒకరు పెట్టిరు, ఒకరొకరు. చిన్న ఉంటుంది ఇంజక్షన్ అది, కానీ భలే ఎక్కుతుంది. అందుకనే ఇంత పెద్ద మనిషిని మంచిగా కొంచెం ఇమ్యూనిటీ ఇస్తుంది, ఇక బలం వస్తుంది. మళ్ళీ ఏమన్నా తినిపించాలి కొద్దిసేపు అయినాక. వాటర్ మెలన్ జ్యూస్ తాగుతానా? చేయనా? పప్పాయ చేయనా? ఏయ్, పప్పాయనా వాటర్ మెలనా? అట్లా ఉంటుంది మా సార్తో. బాయ్.